where voice meets emotion, the art of dubbing begins. Welcome to FTIH Cine Classroom. Hi, this is Salman Jakla, Sound Engineering Faculty at FTIH. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే సబ్జెక్ట్ డబ్బింగ్. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్కి మాడ్యులేషన్స్ ఎంత పర్ఫెక్ట్గా తెలియాలో ఒక సౌండ్ ఇంజనీర్కి కూడా అంతే తెలియాలి. ఎందుకు అనేసి అంటే కనుక వాళ్ళు చెప్పే ప్రతి పదం కూడా పర్ఫెక్ట్గా చెప్తున్నారో లేదో, మాడ్యులేషన్ కరెక్ట్గా వస్తుందో లేదో సౌండ్ ఇంజనీర్కి దాని మీద అవగాహన ఉండాలి. మనం తీసుకునే ఇన్పుట్ సిగ్నల్ ఎంత ఇంపార్టెంటో దానికి తగ్గట్టు డబ్బింగ్ మాడ్యులేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నప్పుడు డిఫరెంట్ సీన్ను బట్టి, సబ్జెక్ట్ని బట్టి మాడ్యులేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఆ మాడ్యులేషన్స్ అన్నిటి మీద సౌండ్ ఇంజనీర్ అనేటోడికి పక్కా అవగాహన ఉండాలి. దానితో పాటు ఏంటి అనేసి అంటే కనుక సీన్స్ని బట్టి ఎలా చెప్పించాలనే దాంట్ల మీద కూడా కమాండ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక వాయిస్ ఓవర్ చెప్పించేటప్పుడు ఇన్నర్ వాయిస్ ఎలా చెప్పించాలి, అలాగే షౌట్స్ ఎలా చెప్పించాలి, ఒక ఫైట్ జరిగేటప్పుడు ఆ ఫైట్లో వచ్చే ఫైట్ సౌండ్స్ ఎలా చెప్పించాలి, ఒక యాంబియన్స్ ఎలా రికార్డ్ చేయాలి. సో ఇలా ప్రతి దాని మీద సౌండ్ ఇంజనీర్ అనేటోడికి కమాండ్ అనేది ఉండాలి. అంతేకాకుండా రికార్డ్ చేసేటప్పుడు డైనమిక్ రేంజ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. దీంతోపాటు ట్రాక్స్ అనేవి ఆర్డర్లో పెట్టుకోవాలి. అంటే ఏ క్యారెక్టర్ ఏం చెప్పిస్తూ ఉన్నాము, క్యారెక్టర్ నేమ్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.